ఏయ్ సత్య, నువ్వెందుకు? మరి మేమంతా ఎందుకున్నాం? నువ్వు అక్కడ ఉండకూడదు. ఆర్తి, నువ్వు ముందు బయలుదేరు. సత్య, తనకివ్వు, మేము చూసుకుంటాం. మీరు ముందు బయలుదేరండి. వెళ్ళండి, వెళ్ళి. ఈ ఫోటోని మాత్రం స్టేజ్ మీద ఇలానే వదిలేస్తే అంతే. ఇంకా సత్య చేసిన పనులన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరైపోతాయి. దేవుడే మనల్ని కాపాడాడు. ముందు మనం ఈ ఫోటోని డిస్పోజ్ చేయాలి. రా కావేరి, వెనుక నేనొక ప్లేస్ చూశాను, అక్కడే డిస్పోజ్ చేద్దాం. సరేరా, అక్కడికే వెళ్దాం. ఈ అభిబావ ఎక్కడికెళ్ళాడో తెలియడమే లేదే. ఈ వెతకడంలోనే సగం జీవితం అయిపోతుంది. అమ్మా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం అనిపించట్లేదా నీకు? బాగున్నాయి, కావాలంటే నువ్వు కూడా తిను. అక్కడ అంత పెద్ద విషయం జరిగింది కదా, నువ్వేమో ఏదో హవాయి బీచ్ లో కూర్చున్నట్టు హాయిగా కూర్చున్నావు. కళ్ళకి భూతద్దాలు పెట్టుకొని కనుక్కుంటేనే మనం అత్తయ్య ఇంట్లో ఉండగలం. లేదంటే ఎప్పుడో ఒకప్పుడు మనల్ని ఖచ్చితంగా ఇంట్లో నుంచి పంపించేస్తారు. ఫోన్ పగిలిపోతుందమ్మా. ఇక్కడ నా జీవితమే నాశనం అవుతుందమ్మా. నీకు ఫోన్ పాడవుతుందని భయం పట్టుకుందా? ముందు ఇక్కడ చూడు. శృతి, ఇది మనం చూడలేదు కదమ్మా. అదే తెలియదమ్మా, కానీ కాల్చిన తర్వాత థమ్సప్ చూపించుకున్నారమ్మా. అందుకే నాకు చాలా కోపంగా ఉంది. ఎవ్వరికీ తెలియకూడదని రహస్యంగా కాల్చేస్తున్నారు. వాళ్ళు గుసగుసలాడ్డం చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే చేస్తున్నారనిపిస్తుంది. ఈ విషయంలో నాకు కూడా సత్యం మీదే అనుమానం ఉంది, కానీ ఇది చెప్తుంటే మన మాట ఎవరు వింటున్నారు? ఈ వీడియో చూసాం కదా, వీళ్ళ ముగ్గురు చేసింది కనెక్ట్ చేసి చూస్తే సత్యకి సంబంధించిన ఏదో నిజాన్ని ఈ గుంపం ఎత్తకి తెలియకుండా జాగ్రత్తగా దాస్తుందని నాకు ఖచ్చితంగా అర్థమవుతోందమ్మా. ఆ రహస్యాన్ని కాపాడడానికే వీళ్ళ ముగ్గురు దేన్నో కాల్ చేశారమ్మా. అమ్మా, ఇంత డ్రామా చేస్తున్నావు సత్యం. అర్జున్ బావని చేసుకుని మన ఇంట్లో అడుగు పెట్టిందే అనుకో, మన డ్రామాలన్నీ అదోగతవుతాయి. అమ్మా, ఈ వీడియో వాడుకుని ఎలాగైనా పెళ్ళ ఆపడానికి ఏదో ఒక సాకు వెతకాలమ్మా. ముందది నాకు చెప్పు. ఏముంది శృతి, హాపితే సరిపోతుంది. ఎప్పుడమ్మా? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అరే, నువ్వొకదానివి. జరిగేదేదో జరిగిపోయింది, జరగబోయే దాని గురించి ఆలోచించు శృతి. ఆ కళ్యాణి కావేరిని ఇద్దర్లో ఒకరిని బెదిరించి మన పక్కకు తిప్పుకున్నామనుకో, వర్కౌట్ అయిపోతుంది. చూద్దాం, ఏదో ఒకటి మనకి దొరకకుండా పోతుందా? వాళ్ళిద్దరి నోటి ద్వారానే మనము దీనికోసమే ఇదంతా చేశాము అని వాళ్లతోనే చెప్పిద్దాం శృతి. ఇక మీదట దాన్ని బాగా కనిపెట్టుకొని ఉండాలమ్మా. అత్తకి దీని గురించి చెప్తే చాలు, మన మీద మంచి అభిప్రాయం వస్తుంది. అభిప్రాయం వస్తే అప్పుడు నాకు అభిబావకు పెళ్లి చేస్తారమ్మా. శృతి, ఒక్కటిచ్చాననుకో, ఇప్పుడు నీ పెళ్లికి ఇంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నావా? ఇలా చూడు, సత్య ఈ ఇంటికి కోడలిగా వచ్చాక దాన్ని మన చెప్పు చేతుల్లో ఎలా ఉంచుకోవాలి అనేది అది ముందు ఆలోచిద్దాం. ఇలా చూడు, సత్య ఆ ఇంట్లో కాలు పెట్టకూడదు, అదే మనకు ముఖ్యం.
సంజయ్య ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అరిచి జనాల్ని పిలుద్దామా? హ? వద్దు, ఇలాంటి సమయాల్లో కొద్దిగా తెలివిగా ప్రవర్తించు సుభద్ర. ఇప్పుడు నీ టార్గెట్ సత్య ఒక్కతే. ఓరి పాపాత్ముడా, అదంతా సరే కాని సత్య రూంలోకి వెళ్ళాడేంటి? ఆ ఫ్రాడ్ గుంపు వీడితో డ్రామా చేయించారా? లేదంటే వాళ్ళ రహస్యాల్ని ఇతను కనిపెట్టేశాడా? ఏదైతే కానీలే, నాకు తెలిసినంత వరకు ఇతను సత్యకి దొంగ ప్రేమికుడు దొరికిపోయి ఉంటాడు. డ్రామా మొదలు పెట్టేశారు. రే సత్య దొంగ ప్రేమికుడా, దొరికావరా? కనిపెట్టేశాను, అయిపోయింది. ఇప్పుడు పెళ్లి నాపేయడానికి పాయింట్ దొరికేసింది.